ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఉక్కుకి మంచి రోజులైతే రానున్నాయి. సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ లో 11,500 కోట్లు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి అయితే సారించింది. అలాగే ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీని అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా అనేక సార్లు అయితే దీనిపై చర్చించారు. ఇటీవల కుమారస్వామి కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి ప్లాంట్ అయితే కూడా చూశారు. అయితే సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కును కాపాడాలని కోరటంతో కేంద్ర కేబినెట్ ఈ ప్యాకేజీని విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.